ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. సత్యవర్తనులు ఆయనకిష్టులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న ఈ గొప్ప వాగ్దానంలో చాలా మర్మములు దాగి ఉన్నవి. అయితే సత్యవర్తనులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సత్యము మనం పలకాలి, నిజమే మనం మాట్లాడాలి. నిజంలో మనం మాట్లాడినప్పుడు, నిజంలో మనం జీవించినప్పుడు, సత్యముగా మనం బ్రతికినప్పుడు అనేకమైన శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, అలాగనే మనకి ఇబ్బందులు, ఇరుకులు కూడా వస్తూ ఉంటాయి. అయినను మనము సత్యమే మాట్లాడుతున్నప్పుడు ఆ సత్యాన్ని బట్టి మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, దేవుడు అన్నిట్లో నుంచి తప్పించి మనల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళగలిగిన నిజమైన దేవుడు అయి ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగనే మనకి ఇది నిదర్శనంగా యేసోపు జీవితాన్ని చూసుకోవచ్చు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన యథార్థంగా, సత్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిండు కాబట్టి యేసోపుని ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకుని వెళ్ళి నిలబెట్టిండు. అలాంటి జీవితం మనం అందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తుండ్రు మనకు తెలిసినప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. అయితే చిన్న చిన్న విషయాలలో కూడా చాలా మంది ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు అలా చెప్తారో తెలియదు, కానీ అన్ని విషయాలలో కూడా ఎక్కువ మంది అబద్ధాలు చెప్పే వారుగానే ఉంటారు. అలాగే అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే అబద్ధం వారిని ఏదో ఒక రోజు మోసం చేసి వారిని నష్టాల్లోకి, కష్టాల్లోకి తీసుకొని వెళుతుంది. అప్పుడు దేవుడు ఆ కష్టాల నుంచి కానీ, నష్టాల నుంచి కానీ దేవుడు వాళ్ళని కాపాడు. అలాగనే అబద్ధానికి జనకుడు అని సైతాను, అపవాది అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. మనము దేవుని సంబంధాలుగా ఉండాలి. అపవాది సంబంధులుగా లేదా అపవాది పిల్లలుగా మనం ఉండకూడదు. అపవాది పిల్లలందరూ కూడా అబద్ధాలు చెబుతూనే ఉంటారు. కాబట్టి మనం అపవాది పిల్లలు ఎవరో, సైతాను పిల్లలు ఎవరో, అలాగనే దేవుని పిల్లలు ఎవరో కూడా మనము ఇట్టే తెలుసుకోవచ్చు. మనము సత్యమే పలుకుతూ ఉన్నప్పుడు మనం దేవుని పిల్లలము, అబద్ధాలు ఆడుతూ ఉంటే సైతాను పిల్లలు. అందుకని గుర్తుపెట్టుకొని మనం సత్యమే పలుకుదాం. మనకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమొచ్చినా సరే దేవుడు మనం సత్యం పలకడాన్ని బట్టి దేవుడు మనకి ఇప్పుడు బాగలేకపోయినా కూడా తర్వాత రోజుల్లో మంచి జరిగించి మనల్ని ఉన్నతమైన స్థానంలోకి ఆయన ఉంచుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా మేమందరము సత్యమే చెప్పాలని, సత్యమే పలకాలని, ఎందుకంటే నువ్వు సత్యమై ఉన్నావు కనుక. నేనే మార్గమును, సత్యమును, జీవమై ఉన్నాను అని చెప్పిన దేవుడు కనుక నీ మార్గంలో మేమందరం నడిచి నా ప్రభు నీ రాజ్యంలో చేరుకునే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తువుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.